నెల్లూరు జిల్లా మరిపాడు మండలం పొంగూరు గండ్రిగలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడప గడపకు వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు తెలియజేస్తూ బుక్లెట్లను అందజేశారు. గ్రామస్తులు పలు సమస్యల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే సమస్యల్ని పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆయన ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మొన్న జరిగిన ఐఏబీ మీటింగ్లో మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తన సొంత రాజకీయ లబ్ధి కోసం ప్రచారం చేసుకోవడం సమంజసం కాదన్నారు. ఆనంకు రైతుల మీద అంత ప్రేమ ఉంటే ఏప్రిల్లో జరిగిన తొలి ఐఏబీ మీటింగ్కు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో వైసీపీకి తప్ప టీడీపీకి ఓటు వేస్తే మళ్లీ కష్టాలు తప్పవని పరోక్షంగా ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ ఇంత పెద్ద మీటింగ్ జరిగేటప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు అదొక ఎలక్షన్ ప్లాట్ఫామ్ గా వాడుకొని అంత ఇంపార్టెంట్ మీటింగ్ వచ్చేసి మిగతా మాటలన్నీ మాట్లాడతారు. ఏదో ప్రచారంగా ఆయన సొంత ప్రచారం చేసుకుంటున్నారు, కానీ అక్కడ యాక్చువల్ సబ్జెక్ట్ అనేది ఒకటి కూడా మాట్లాడారు. నీళ్లు ఎంత కేటాయించాలి, ఇప్పుడు ఉండేది ఇది, దీనికి ఇప్పుడు రైతులు ఏ విధంగా బాగు చేయాలి, వాళ్ళు ఏమైనా తప్పులు అప్పుడు ఉన్నా దానికి వేరే కార్యక్రమం ఉంటుంది, వేరే మీటింగ్ ఉంటుంది, దాంట్లో డిసైడ్ చేసుకోవాలి. అంతగా నిజంగా రైతుల మీద అంత ప్రేమలు ఉంటే ఐఏబీ మీటింగ్లో అటెండ్ అయ్యింది. ఎందుకంటే అది ఫస్ట్ మీటింగ్. ఆ మీటింగ్లో ఉండే టైంలో అప్పుడే వాతావరణం కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పడం టైంలో ఆ టైంలో ఫస్ట్ టైంలో డిసైడ్ చేసినప్పుడు ఉండాలి. నిజంగా ప్రేమ ఉంటే రైతుల మీద ఆ మీటింగ్ అటెండ్ కాలేదు. ఇంత మంచి రేట్ వచ్చిన తర్వాత మనం పోయి కలెక్టర్ గారిని ఎన్నోసార్లు అడిగిన తర్వాత వాళ్ళు నీళ్లు రిలీజ్ చేసి రైతులందరూ ఎవరిని అడిగినా కానీ ఆకుకూరులో ఫస్ట్ టైం రెండో క్రాప్ వేయడానికి అవకాశం వచ్చింది. అది కూడా మంచి రేట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషం చూడలేక ఆ గౌరవ ఎమ్మెల్యే గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఆయనకి అంత రైతుల మీద ప్రేమ ఉంటే గత 4 సంవత్సరాలు చూడండి మనకు వర్షాలు ఎట్టబడ్డాయి. యావరేజ్గా 400 టీఎంసీలు వచ్చాయి ఇన్ఫ్లోస్ మన సోమశిల్లి. దాని ముందు హయాంలో 5 సంవత్సరాల్లో చూసుకుంటాం ఏ ఒక్క సంవత్సరంలో కూడా 100 టీఎంసీ దాంట్లో. అంటే ఆ ప్యాటర్న్ చూస్తే, సూచన చూస్తే ఆ హయాంలో ఎప్పుడు కూడా వర్షాలు పడలేదు. అట్లాంటప్పుడు ఒక యువ నాయకుని తీసుకొచ్చి యువగలను పెట్టించి ఈ ప్రాంతానికి అసలు ఈసారి వర్షం లేకుండా చేపించాం. ఆయన నిజంగా కొంచెం ప్రేమ ఉంటే రైతుల మీద మరీ ఆ తప్పు చేయబాకండి, ఆయన్ని మళ్ళీ తీసుకురావాకండి, మళ్ళీ ఆ గండం మా దగ్గర చుట్టబాకండి. అంటే ప్రజలందరికీ ఒక సూచన అన్నమాట. మీరేమన్నా తప్పు చేస్తే మళ్ళీ వాతావరణం కూడా మిమ్మల్ని క్షమించదు అని చెప్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి. కానీ ఈ సందర్భంగా ఏంటంటే అధికారులకు కానీ కలెక్టర్కి కానీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెకండ్ క్రాప్ ఎంతో 3.5 టీఎంసీ రిలీజ్ చేసి నార్త్ ఫీడర్ కెనాల్కి, సౌత్ ఫీడర్ కెనాల్ కూడా దాదాపు 2.5 టీఎంసీ రిలీజ్ చేసి రైతులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఇంత మంచి రేట్తో అందరూ బయటపడ్డారు కాబట్టి వాళ్ళందరూ ధన్యవాదాలు చెప్తున్నారు.